నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఆల్ ద బెస్ట్. ఒక్కొక్కరు ఒక్కొక్క చోటు ఉందాం. నేను గేట్ దగ్గర ఉంటా. వాడు గేట్ దాటితే షెడ్ దగ్గర నేను చూసుకుంటాను. షెడ్ దాటితే పార్కింగ్ దగ్గర నేను చూసుకుంటా. పార్కింగ్ దాటితే లోపలికి రాకుండా నేను చూసుకుంటా. టెండర్లు అడుగు పెట్టకుండా నేను చూసుకుంటాను. ఇంకో 10 minutesలో టెండర్ స్టార్ట్ అవుతుంది. టెండర్ ఓపెన్గా కాకుండా బ్యాలెట్ పద్ధతిలో జరుపుతున్నాం. మీ కొటేషన్ని సీల్డ్ కవర్లో సబ్మిట్ చేయండి. అంకుల్, ఏంటమ్మా? చాణక్య వస్తాడని చెప్పారు. టైం అవుతుంది కదా, ఇంకా రాలేదేంటి? నేను కూడా అదే చూస్తున్నానమ్మా. ఆర్యవర్ధన్ సార్ కూడా ఇంకా రాలేదు. మేడం, ఆర్య సార్ని ఆపడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. 5 మంది బలమైన కాలకేయుల్ని కాపలా పెట్టాను. ఆర్యాని ఆపుతున్నది మనమేనని ఆర్యతో సహా ఇక్కడున్న ఎవ్వరికి తెలియకూడదు. ఛాన్సే లేదు మేడం. వాళ్ళు ప్రొఫెషనల్స్, పేర్లు బయటకు చెప్పరు. చారు కేసుకు ఫోన్ చేసి కనుక్కుంటానమ్మా. హలో డాడ్. డాడ్ ఏమిటిరా డాడ్ వెదవా, నానారు అనలేవు. పితుహు చెప్పండి. ఎక్కడ తగలట్టావు? ఏంటి టైం అవుతున్నా నువ్వు మీసారి ఇంకా రాలేదేంటి? భయపడ్డారా? అంత లేదు నాన్నారు. ఆన్ ద వే. అట్నుంచటే వెనక్కి వెళ్ళిపోండిరా. ఆల్రెడీ ఎంటర్ అయిపోయాను. హలో, వచ్చేసారా? వెల్కమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చాణిక్య వచ్చేసాడు దివ్యమ్మ. చాణక్య ఇంకా రాలేదేంటి? కాల్ చేయి. అలాగే మేడం.
తాడు తాడు తా తా తాడు తా. ఆగు ఆగు చాణక్య సార్ చెప్పవే, ఆగు. షోకెళ్ళ. షోకెళ్ళ గోకెళ్ళ తర్వాత అవును మీ చాణక్య సార్ రాకుండా నువ్వు ఒక్కడే వస్తున్నావేంటి? రాలేదు, నేనే వచ్చాను. ఎనీ ప్రాబ్లం? హలో, యా, మేడం చాణక్య రాలేదంట. వాట్? లాస్ట్ మినిట్లో చాణక్య రాలేదంటారేంటి? తను ఎక్కడికెళ్ళాడు? ఒక విధంగా ఇది మన మంచిగా మేడం. చాణక్య రాలేదు, టెండర్ తనకు రాదు. దివ్య కొటేషన్ మనం కొట్టేశాం, దివ్యకే రాదు. మిగిలింది ఆర్యవర్ధన్ సార్ని మనం ఆపేశాం. సో టెండర్ ఖచ్చితంగా మీకే మేడం. అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్. హాయ్ డాడ్. నువ్వు మాత్రమే వచ్చావు, మీ సార్ ఎక్కడ్రా? సార్ వేరే అర్జెంట్ వర్క్ ఉండి అటు వెళ్ళా. అర్జెంట్ పనుండి వెళ్ళారా లేక దివ్యమ్మకు భయపడి వెళ్ళారా? భయం అనేది చాణక్య సార్ బ్లడ్ లోనే లేదు డాడ్. సరేలే, అయినా మీ సార్ రాకుండా నువ్వొచ్చి ఏం చేద్దామనో? వెయిట్ అండ్ సీ డాడ్. టైమ్ అప్ ఆఫీసర్స్, టెండర్ స్టార్ట్ చేయండి. ఇంకా 5 minutes టైం ఉంది మేడం. పైగా ఆర్యవర్ధన్ సార్ రావాలి. అతను రాడు రాడు. ఐ మీన్ ఇప్పటి వరకు రానివాడు ఇంకేం వస్తాడు అంటున్నాను. ఆర్య సార్ పంచువాలిటీ పాటిస్తారు మేడం. టైం అంటే టైమే. టైం బాగున్నప్పుడు అందరూ టైం పాటిస్తారు. బ్యాడ్ టైం వచ్చినప్పుడే ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఎనీవే, ఒక 5 minutes వెయిట్ చేస్తాను. ఆలోపు ఆర్యవర్ధన్ రాకపోతే మీరు టెండర్ స్టార్ట్ చేయాలి. 5th minute ఫినిష్ అయ్యేలోపు ఆర్య సార్ ఇక్కడ ఉంటారు మేడం. ఐఎమ్ వెయిటింగ్. ఎవడ్రా నువ్వు? దున్నపోతుల కారు కడ్డంగా నిలబడ్డావు. పక్కగలా వెనక్కెళ్ళు. అంటే వినపడలేదా? వచ్చిందరనే వెళ్ళిపోతే బతికిపోతారు, కాదని ముందుకొస్తే చచ్చిపోతారు. రాయ్, నువ్వు ఎవరిని ఆపుతున్నావో తెలుసా? ఆర్యవర్ధన్ కదా. ఓ, అన్నీ తెలిసే వచ్చావా? ఆపడానికే వచ్చాను. ఓ, ఆపుదామనే.
ఆర్యవర్ధన్ ఆపాలనే ఆలోచన వచ్చిందంటే అది సాహసమే. వెంటనే ఆ ఆలోచనని చూడాలనుంది సండే. జెండే, నువ్వు లోపలికి వెళ్ళు. ఆర్య నువ్వు? నేను వస్తున్నానని చెప్పు. ఏయ్, నా చేతిలో గన్నుందని మర్చిపోతున్నారా? నువ్వు జెండేని కాల్చేలోపు నేను నిన్ను కాల్చేస్తా. జెండేనా ఆర్యానా? నువ్వే కావాలి. జెండే, నువ్వు వెళ్ళు. మేడం 5 minutes అయిపోయింది. టెండర్ స్టార్ట్ చేయమని చెప్పండి. టైమ్ అప్ ఆఫీసర్. టెండర్ స్టార్ట్ చేయండి. ఇంకా 30 seconds ఉన్నాయి. జెండే సార్. చెప్పిన చోటికి చెప్పిన టైంకి చెప్పినట్టుగా రావడం ఆర్య సార్ అలవాటు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుని ఆపలేరు, ఆయుధాలను లెక్కిపెట్టి ఆర్య సార్ని ఆపలేరు. గడియారంలో ముళ్ళైనా లేజీగా తిరుగుతుందేమో, ఆర్య సార్ మాత్రం లేట్ చేయరు. మా ఊర్లో ఓ మాట ఉంది, రాడు రాలేడు అనుకున్నవాడు రానే వచ్చాడు అని. ఇక్కడ కొంతమంది ఆయన ఆపాలని ప్రయత్నించారు. ఆయన ఆపడం ఎవరి తరం కాదని వాళ్ళకి తెలియదు పాపం. అదిగో ఆర్య సార్ వచ్చేసారు.
టెండర్ మీటింగ్ డిస్టర్బ్ కాకుండా సైలెంట్గానే సారీ వైలెంట్గా ఫినిష్ చేశాను. ఓకేనా? నాకెందుకు చెప్తున్నారు? నన్ను లోపలికి రానివ్వకుండా నువ్వు వేసిన ప్లాన్ ఫెయిల్ అయింది కాబట్టి. నేనే ఆపాను అని ఎలా చెప్తున్నారు? నీ కళ్ళు చెప్తున్నాయి. అవును, ఆపాలి అనుకున్నాను. అయితే ఏంటి, లోపలికి వచ్చేస్తే గెలిచాను అనుకుంటున్నారా? భయంతో నన్ను ఆపాలనుకున్నప్పుడే నువ్వు ఓడిపోయావు. నిత్య, శ్రీనివాస్ ఇక్కడ. మీరు నాతో పోటీ పడలేరు. భయపడి వెన్ను చూపించే వాళ్ళతో నేను ఫైట్ చేయను. మీ ఎదురుగా నిలబడి మొహం చూపిస్తున్నాను కదా, నన్ను ఓడించలేరు. టెండర్ నాదే. ఈ కాన్ఫిడెన్స్ ముందు చూపించాల్సిందే. నన్ను ఆపాలని ట్రై చేసి ఫెయిల్ అయ్యాక కాదు. ఫెయిల్ అయింది నా అటెంప్ట్ మాత్రమే, నేను కాదు. చూద్దాం, అది కూడా కాసేపట్లో జరుగుతుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ. నమస్తే సార్, నా పేరు దివ్య. సూర్యదేవర దివ్య జయసూర్య, am I right? ఎస్ సార్, మీ గురించి నేను చాలా చదివాను. మిమ్మల్ని ఎప్పుడు చూస్తానా అనుకున్నాను, ఇలా చూశాను. మా నాన్నలా మీరు నాకు ఇన్స్పిరేషన్ సార్. మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి సార్. నేను వచ్చింది నీకు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి కాదు, పోటీ ఇవ్వడానికి. పర్వాలేదు సార్, మీలాంటి వారి చేతుల్లో ఓడినా గెలిచినా అది నాకు సంతోషమే సార్. ఎప్పుడు ఓటమి గురించి ఆలోచించకు దివ్య, గెలవాలనే నమ్మకంతోనే ఉండు. నీ నమ్మకమే నిన్నెప్పుడు గెలిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. ఒకవైపు గర్వం, ఇంకోవైపు గౌరవం. ఈ వైభోగం ఎంతో మధురం ఆర్య. స్టార్ట్ చేయండి. అందరూ మీ కొటేషన్ని సబ్మిట్ చేయండి. చాణక్య, ఎస్ సార్. కొటేషన్ ఏది ఇవ్వకుండా ఎంటీ పేపర్స్ ఇచ్చారేంటి? అవును సార్, ఇప్పుడే బిజినెస్లో అడుగుపెట్టిన మిస్ దివ్య జయసూర్య గారికి పోటీగా ఉండకూడదని మా చాణక్య సార్ ఈ టెండర్ నుంచి తప్పుకున్నారు. నా కోసం మీ సార్ తప్పుకోవడం ఏంటి చారుకేశా? భయపడి వెనకడుగేశాడేమోనమ్మా. చాణక్య సార్ ఎప్పుడు వెనకడుగు వేయరన్నారు. అమ్మాయి గారి కోసం ఆగారంతే. ఈ విషయం మీకు చెప్పాలనే నేను వచ్చాను. ఓహో, ఇలాంటిదేదో జరుగుతుందని నేను ముందుగానే గెస్ట్ చేశానురా. మీ సారు భయపడ్డారు. పితుహు. ఆ పితుహునే. తను పోటీలో ఉంటే బాగుండేది చారుకేశా. అమ్మాయి గారు, మీకు సార్కి జరగాల్సింది పోటీ కాదు, సంధి. అదేంటి? పోను పోను మీకే అర్థమవుతుంది అమ్మాయి గారు. వీడి సారు ఏదో పెద్దెత్తే వేసినట్టున్నారమ్మా.
చాణక్య ఇలా హ్యాండ్ ఇచ్చాడేంటి మేడం? ఆర్యా సారు దివ్యకి షేక్ హ్యాండ్ ఇచ్చాడేంటి? ఎవ్వరు హ్యాండ్ ఇచ్చినా షేక్ చేసేది మనమే. అందరూ బాగా కోట్ చేశారు. అందరికన్నా తక్కువ 2 కోట్ చేశారు.